శత్రు దేశాల గుండెల్లో నిప్పులు చెరిగేలా అంతర్జాతీయ వర్తక వాణిజ్యాల్లో ఏపీ రూపురేఖలను మార్చేలా ప్రధాని నరేంద్ర మోదీ అడుగు పెట్టబోతున్నారు. రక్షణ రంగం నుంచి గ్లోబల్ ఎకానమీ వరకు ఉత్తరాంధ్రను ఆసియాలోనే సరికొత్త పవర్ హౌస్ గా మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వీధిలోకి దూసుకువెళ్లే తుపాకీ తూటా లాంటి ఈ ప్రాజెక్టును దేశానికి అంకితం చేసేందుకు ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయంలో అడుగుపెట్టనున్నారు. ఈ తుఫాన్ పర్యటన కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు, గ్లోబల్ పొలిటికల్ స్పేస్ లో భారత్ వేస్తున్న పదునైన చురకత్తి లాంటి అడుగు. ప్రధాని మోదీ భోగాపురం పర్యటనపై మినిట్ టు మినిట్ స్పెషల్ రిపోర్ట్. సరిగ్గా ఉదయం 10:45 భోగాపురం అంతర్జాతీయ రన్వేపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ల్యాండ్ కానుంది. గాల్లోంచి నేరుగా రంగంలోకి దిగిన సైన్యాధ్యక్షుడిలా ప్రధాని ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అక్కడ నుంచి సరిగ్గా 5 నిమిషాల్లో అంటే ఉదయం 10:50 విమానాశ్రయ టెర్మినల్ భవనానికి ప్రధాని చేరుకుంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం ఒక విమానాశ్రయం కాదు, ఇండో పసిఫిక్ రీజియన్ లో భారత్ నిర్మిస్తున్న వ్యూహాత్మక ఆస్తులలో అత్యంత కీలకమైన మైలురాయిగా మారబోతోంది. తెలుగు నేల సంస్కృతిని, గ్లోబల్ టెక్నాలజీని ఒకే వేదికపైకి తెస్తూ ఉదయం 10:55 కూచిపూడి నృత్య కళాకారులు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. ఈ సాంస్కృతిక స్వాగతం ముగిశాక 11 గంటల నుంచి 11:15 వరకు ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను, హైటెక్ టెర్మినల్ విశేషాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. భవిష్యత్తులో మిలియన్ల మంది ప్రయాణికులతో పాటు టన్నుల కొద్దీ కార్గోను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించే ఈ గ్రీన్ ఫీల్డ్ కట్టడాన్ని అంగుళం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పరిశీలన ముగిసిన మరుక్షణమే ఉదయం 11:17 సభా ప్రాంగణం ఒక సరికొత్త జనారణ్యంగా మారబోతోంది. ఓపెన్ టాప్ జీప్ లో జన సందోహం మధ్య నుంచి ప్రధాని మోదీ సభా వేదిక వైపు కదలనున్నారు. వేలాది మంది ప్రజల జయ ధ్వానాలు, ఆకాశాన్ని తాకే నినాదాల మధ్య సాగే ఈ విక్టరీ ర్యాలీ ఒక దిగ్బంధనం లాంటి రాజకీయ సందేశాన్ని దేశవ్యాప్తంగా జాతికి పంపనుంది. సరిగ్గా 11:25 మోదీ వేదికపైకి చేరుకుంటారు. ఉదయం 11:30 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించడంతో పాటు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రసంగానికి ప్రధాని శ్రీకారం చుడతారు. దాదాపు గంటన్నర పాటు సాగే ఈ వేదికపై నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి మ్యాప్ ను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా రాజకీయ ప్రత్యర్థులపై చురకత్తలు లాంటి వ్యాఖ్యలతో విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1:05 భోగాపురం నుంచి కర్ణాటకకు పయనమవుతారు. మొత్తంగా కేవలం 2:20 వ్యవధిలో సాగే ఈ ధమాకా పర్యటన ఏపీ రాజకీయాన్నే కాదు దక్షిణాసియా వర్తక సరళినే మార్చబోతోంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, మిత్ర దేశాలకు గ్లోబల్ ట్రేడ్ ద్వారాలు తెరిచేలా భోగాపురం వేదికగా మోడీ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి.